హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ వచ్చా. ఈరోజు నేను ఎండి చేపలు టమాటా గుడ్లు కర్రీ చేస్తున్నాను. ముందుగా పాన్ పెట్టుకోండి, కొద్దిగా పసుపు వేసుకుని గుడ్లు వేపుకున్న తర్వాత పక్కన తీసేసుకుని ఎండి చేపలు కూడా వేపుకోవాలి. ఎండి చేపలు లేకపోతే స్మెల్ వచ్చి అస్సలు తినలేము. ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. బాగా తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని వేయించుకుంటున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని వేయించుకుంటున్నాను. కాసేపు మూత పెట్టి మగ్గనిస్తున్నాను. కాసేపు మగ్గిన తర్వాత ఇలా నూనె అంతా బయటికి వదిలేస్తూ ఉంటుంది కదా, అప్పుడు కారం వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్నర వేసుకుంటున్నాను. సాల్ట్ కొద్దిగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎండు చేపల కూరలో ఆల్రెడీ ఎండు చేపలకే సాల్ట్ ఉంటుంది. నేను ఆనియన్స్లో కూడా మగ్గడానికి కొద్దిగా వేసాను, అందుకే చాలా తక్కువ వేసుకుంటున్నాను. కావాలంటే చూసి వేసుకోవచ్చు కదా. కూర అంతా గుజ్జులాగా వస్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసేసుకుని కాసేపు మూత పెట్టి ఇందులో ఎండు చేప ముక్కలు మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, గుడ్లు, అవి కూడా వేసుకుంటున్నాను. మేము ఫస్ట్లో వైసెస్లో ఇంట్లో రెంట్కున్నాం. అప్పుడు 7-8 సంవత్సరాల దాకా అక్కడే ఉన్నాం అనమాట. వాళ్ళు చాలా మంచివాళ్ళు అనమాట. అయితే నేను చికెను, మటన్, ఫిష్ ఏమి వండినా సరే మంచి స్మెల్ వచ్చేది వాళ్ళకి. వాళ్ళు అడిగేవారు, ఏ మసాలా వాడుతున్నారండి మీ కర్రీస్ మంచి స్మెల్ వస్తుంది అనేవారు. ఒకసారి ఎప్పుడు ఎండు చేపల కూర అనేది వండలేదు, కానీ ఒకసారి మా నాన్నగారు ఎందుకో ఎండు చేపలు తీసుకొచ్చారు మా ఇంటికి వస్తూ. సర్లేదు ఎలాగ తీసుకొచ్చారు కదా అని చెప్పేసి, ఎలాగ చికెను మటను వండినా సరే వాళ్ళు ఏమనేవారు కాదు, వండుకోమనేవారు. సర్లేని ఒకసారి ఎండు చేపల కూర వండాను అనమాట. వండితే ఇంకా పాపం వాళ్ళు అసలు ఆ బిల్డింగ్లో ఉండలేకపోయారు. అయ్యి బాబు, ఏం కర్రీ చేశారండి బాబు మీరు, ఇంత దారుణంగా ఉంది, అస్సలు భరించలేకపోతుంది, ప్లీజ్ అండి ఇంకెప్పుడు వండుకోకండి, కావాలంటే హోటల్ని తెచ్చుకు తినండి అని చెప్పేవాళ్ళు. ఆ రోజంతా పాపం వాళ్ళకి కడుపులో తిప్పేసి ఈ కారం అంత అలా అయిపోయిందంట. నాకే చాలా అయ్యో అలా చాలా నాకే ఏదోలా అనిపించేసిందంట. ఎందుకంటే నేను అవసరంగానే, అవును కదా వాళ్ళకి అసలు పడదు కదా. ఇది చాలా స్మెల్, తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ వండేటప్పుడైతే దీని స్మెల్ ఎంత దారుణంగా ఉంటుందో. వండే వాళ్ళకి మనకి ఇదిగా ఉంటుంది, అలాంటిది పాపం అలవాటు లేని వాళ్ళకి ఇంకెలా ఉంటుంది చెప్పండి మీరే. వాళ్ళ పాపం ఆ రోజంతా చాలా బాగా చాలా స్మెల్ వచ్చేస్తుందండి, ఏం కర్రీ కానీ మీరు ఏం చేశారో కానీ ఎప్పుడు వండలేదు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి, ఈరోజే వండారు ఇంకెప్పుడు వండకండి అంటే, నేను ఎప్పుడు ఇంకా ఆ ఇంట్లో ఉన్నంతసేపు వీటి జోలికే వెళ్ళలేదు నేను, అంతే కదా. కానీ తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎండు చేపల కర్రీ. ఇది చాలామందికి ఇష్టం కదండి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి, 1 స్పూన్ గరం మసాలా. ఎండు చేపల కూర ఎప్పుడు ఉన్నా నాకు అదే గుర్తుకు వస్తుంది.
ఆ విషయం అయితే అసలు ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళకి వాంతులు కూడా అయిపోయినాయి అప్పుడు. మనకి కూర రెడీ అయిపోయింది. అదిగో నూనె అంతా వదిలేసింది బయటికి. ఎండు చేపల కర్రీ, టేస్టీ టేస్టీ ఎండు చేపల కర్రీ అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.